సావిత్రి కూడా మనతో పాటు భోంచేస్తే బాగుంటుంది కదా. పైన ఏదో పనిలో ఉండుంటుంది, తర్వాత భోంచేస్తుందిలే. అంటే ఇప్పుడు సావిత్రి మనతో కలిసి భోంచేయలేదనుకోండి, తర్వాత తనొక్కతే తినాల్సి ఉంటుంది. పిలవండి పిన్ని. కృష్ణ, ఓ పంచే, నువ్వు పైకెళ్ళి సావిత్రిని తీసుకో. నువ్వు ఇలా రావడం ఆయన చూస్తే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. వెళ్ళు బయటికి. మీ ఆయనే నన్ను ఇక్కడికి పంపించాడు. హే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నిన్ను పిలుచుకురమ్మని మీ ఆయనే నన్ను ఇక్కడికి పంపించాడు. నేను తీసుకువెళ్లకుండా కిందకి వెళ్తే బాగుండదు. నేను వెళ్ళకపోతే వెళ్ళిన వాడు ఇంకా రాలేదేంట్రా అని అనుమానంతో మీ ఆయనే పైకి వస్తాడు. వెళ్దాం పద. బావగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి అహల్య? అదే పెళ్లి గురించి. ఎవరి పెళ్లి? ఎవరు పెళ్ళో అయితే మీతో ఎందుకు మాట్లాడతాను బావగారు, ఇంట్లో వాళ్ళ పెళ్లి గురించే. తినేటప్పుడు పెళ్లి గురించి పేరంటాల గురించి మాట్లాడతాం ఎందుకు? మీ బావగారిని ప్రశాంతంగా భోజనం చేయని. నువ్వు చెప్పు అహల్య, ఎవరి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు? మన కృష్ణ పెళ్లి గురించే బావగారు. కృష్ణ పరాయివాడు కాదు, మన సొంత మనిషి లాంటి వాడని మీరే కదా అన్నారు. అతని పెళ్లి గురించి మనమే ఆలోచించాలి కదా, అందుకే అలా అన్నాను. ఆల్రెడీ కృష్ణ కోసం మంచి అమ్మాయిని కూడా చూశాను బావగారు. కృష్ణ నా సొంత తమ్ముడు లాంటివాడు. నా తమ్ముని చేసుకునే అమ్మాయి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉండాలి. మీరు చెప్పినట్టే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఇంటి పనులవి కూడా చాలా బాగా చేస్తుంది. ఆ కట్టుబొట్టు చూస్తే బాపు బొమ్మ కన్నా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన సావిత్రి అనుకోండి. మరింకే, కృష్ణకి అలాంటి అమ్మాయి దొరికితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుండారో. నువ్వు చూసిన అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి చూడు. అహల్య, నీకెప్పుడు ఏం మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? నేను మాట్లాడింది తప్పనుకుంటే మీరు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపించడం తప్పు కాదా? మీరు ఎప్పుడు ఏది పద్ధతిగా చేశారు కనుక. ఎందుకు ఏడుస్తున్నావు సావిత్రి? ఇక నీ కష్టాలు బాధలు తీరిపోయినట్టే. మీ ఆయనతో మాట్లాడేశానుగా. నేనే దగ్గరుండి నీకు నీ లవర్ విశ్వకి పెళ్లి చేస్తాను. ఎందుకంత కంగారు పడుతున్నావు? మన ఇద్దరిని ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు. వెళ్ళిపో. వెళ్ళు విశ్వ. జరిగింది అన్యాయం, మోసం అని తెలుసా కూడా ఇలాంటి వాళ్ళ మధ్య ఇక్కడే ఇంకా ఉండాలనిపిస్తుందా నీకు? నిజం తెలిసాక నువ్వు నన్ను మర్చిపోగలవా? నా మీదున్న ప్రేమను చంపుకోగలవా? నీకు పెళ్ళైనా కూడా నువ్వు నా భార్యవే అనుకుంటున్నాను. నీ మెడలో ఉన్న తాళి నేను కట్టలేదు. నేను కట్టాల్సిన తాళిని మరొకరు దొంగతనంగా దౌర్జన్యంగా కట్టారనుకుంటున్నాను. అనుకున్నట్లుగా మన పెళ్లి జరుగుంటే మనం ఇప్పుడు భార్యాభర్తలా కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళు మనల్ని విడదీయాలనుకున్నారు కాబట్టి మనం పెళ్లి చేసుకోలేకపోయాం. జరిగిన దాంట్లో మన ఇద్దరు తప్పు లేదు కాబట్టి మనిద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఇలా పిచ్చిదానిలా సంతోషం సుఖం ఏమీ లేకుండా బాధపడుతూ బ్రతకడం కన్నా లేచిపోయింది అనిపించుకోవడమే మంచిది. లేచిపోదామా?